పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్. నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అనేవాడికి గుర్తుందా అని. ఏమన్నా అనరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 90 ఉన్నావు, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది.